వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. వెంకటస్వామి గారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆయన అభిమానులంతా అజిత్ దాదా అని పిలుచుకుంటారు. రోజు మనకు తెలిసిందే, చాలా దిగ్భ్రాంతికరమైన వార్త ఇది. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో చనిపోయినటువంటి అజిత్ పవార్ గారు, మిగతా సిబ్బంది వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి మా పార్టీ పక్షాన, నా పక్షాన తెలియజేస్తున్నాను. అంటే ఈ మధ్య కాలంలో అంటే మనం చూస్తున్నాం కదా, ఇండియన్ ఎయిర్లైన్స్ లో గత ఒక 6-7 నెలల నుంచి వాతావరణ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ఫాగ్, స్నో ఇదంతా కూడా. ఢిల్లీ అయితే చెప్పలేదు, బాంబే కూడా అట్నే ఉంటుంది. బాంబే అది కూడా అదే సముద్ర తీరం కాబట్టి కొంచెం ఆ రకంగా ఉంటుంది. మనం దక్కన్ పీఠభూమి అనేటువంటి హైదరాబాద్ లో కూడా మనం ఇలా పొద్దున 7-8 గంటల దాకా ఫాగ్ ఉండడము, రోడ్లు కనిపించకపోవడం అనే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక గాలిలో ఎగురుతున్నటువంటి విమానాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది అనేది చాలా స్పష్టం. ఎంతైనా విమానం ఎక్కడం అంటే గాలిలో ప్రయాణమే, గాలిలో ప్రాణం. నేను కూడా చాలా సార్లు ఆల్ ఇండియా సెక్రటరీ అయిన తర్వాత ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి నేను 100,000 సార్లు నేను విమానం ఎక్కాను. ఇది ఒక అదృష్టమే. ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. నేను బేసికల్గా గాడి టాపర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, మా సంబంధించినటువంటి మా ఫాదర్ కావచ్చు, మా బ్రదర్, ఇంకా మా బంధువులు అందరు తాళెక్కెట్టు. అవి చాలా ఎత్తులో ఉండేటి. వాటిని చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒళ్ళు గగురు పెడుతుంది. గాల్లో ప్రాణాలు ఉన్నాయి. అదే రకంగా ఇలా విమానాలు టెక్నాలజీ, ఫణీంద్ర గారు చెప్పినట్టుగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయినా కూడా ఎక్కడో ఒక చిన్న లోపంతో దురదృష్టవశాత్తు ప్రముఖులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోతున్నారు. దీని మీద జరిగేటువంటి ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడము, ఇవన్నీ కూడా బాగా జరిగినాయి, ట్రైన్స్ కూడా. బట్ అది ప్రపంచ దేశాల గురించి నేను మాట్లాడతలేను. మన దేశము, మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే, ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నంత వాడి వేడి చర్చ, ఆ సీరియస్నెస్, ఏ కమిటీలు వేయడము, దాని తర్వాత మర్చిపోవడం. ఇప్పుడు అహ్మదాబాద్ కు సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ జరిగిందో, ఎయిర్ ఇండియాకి సంబంధించిన దాంట్లో సామాన్యులతో పాటు, సామాన్యులు అంటే అంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళు మామూలు సామాన్యులు ఉండరు. సరే, సామాన్య ప్రయాణికులతో పాటు ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా చనిపోయాడు. ఒకడే ఒక మృత్యుంజయుడు మిగిలాడు అక్కడి నుంచి. రిమైనింగ్ అంతా చనిపోయారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పటి వరకు ఏమొచ్చిందో తెలియదు. హడావిడైతే జరిగింది, కఠిన చర్యలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు కానీ ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. కొన్నిసార్లు అనుమానాలు ఉన్నటువంటి ఏ ప్రమాదాలు కూడా. రాజశేఖర రెడ్డి గారి అప్పుడు చాలా మంది వాతావరణం అనుకూలంగా లేదు, చాలా మంది వారించిందని కూడా విన్నాం. అంటే వద్దని రచన ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోమనంటే కూడా వారు వినలేదని అట్లా కూడా విన్నాం. బట్ దాని తర్వాత అది కూలిపోయి వారు చనిపోయిన తర్వాత చాలా అనుమానాలు రేకెత్తించినారు. అంటే అది కుట్ర కోణమని, దానికి సంబంధించి కొంతమంది వారి అనుయాయులు, వారి అభిమానులు కొన్ని సంస్థల మీద దాడి చేసి, అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా దాడి చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. సో కానీ దానికి సంబంధించి రిపోర్టు ఏదైనా కరెక్ట్ ఇది అనేటువంటి ఇదమిత్తంగా తెలిసినటువంటి సందర్భాలు లేవు. సో చాలా సార్లు ఏంటంటే ప్రమాదాలు జరిగినప్పుడు
ఒక 1 వీక్ 10 days, ఇప్పుడు మీడియా బాగా ఇంకా పెరిగింది కాబట్టి ఇంకొక 1 వీక్ 10 days జరుగుతాయి. దాని తర్వాత దాని రిపోర్ట్ ఎక్కడ పోయిందో కూడా ఎవరండి. ఇప్పుడు నేను అహ్మదాబాద్ చాలా పెద్ద ప్రమాదం ఈ దేశంలో. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ కమిటీ ఏం చేసిందో, దాని కమిటీ రిపోర్ట్ ఏం చేసిందో ప్రజలకైతే తెలియదు. మరి ఆ ప్రభుత్వ పెద్దలకు ఏమైనా తెలుసో, ఆ ప్రభుత్వం వారిని ఎట్లా క్షమించిందో, లేకపోతే ఆ సంస్థలను ఏమైనా చర్యలు తీసుకున్నదో లేదో ఇప్పటి వరకు ఏం తెలియదు. సో ఇవాళ అజిత్ పవార్ గారికి సంబంధించి ఉన్న వాతావరణము, ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నట్టు దాని ప్రకారం టెక్నికల్ ప్రాబ్లమ్ అన్నాను. టెక్నికాలిటీలో కూడా ఇందాకనే మిత్రులు చెప్పినట్టుగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్ అది. సో అది పేరెన్నిక కన్నటువంటి చార్టర్డ్ అదే సంస్థకు సంబంధించింది కాబట్టి ఎక్కువ సాంకేతిక లోపం ఉండదు అనేటువంటి. సో రెండవది ఏంటంటే ఈ డిసిజిఏ మెయింటెనెన్స్ లో వచ్చేటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి ఏమంటారు విమాన సిబ్బంది బారామతిలో దిగాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎయిర్లైన్ సిబ్బందికి సంబంధించినటువంటి ఏమన్నా మిస్గైడ్ చేసినా, లేకపోతే పైలట్ కూడా మనం అనుభవం ఉన్నటువంటి పైలట్ గానే చెప్తున్నారు ఇద్దరు పైలట్స్. సో వాళ్ళ నుంచి ఏమన్నా అంటే అట్లా జరిగినట్టు ఏమనిపిస్తలేదు, అతని నుంచి కూడా ఏదో ట్రై చేసినాడు అనేటువంటిది. సో వాతావరణం అనుకూలించకనే ఇది జరిగింది అనేటువంటిది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది అయితే అది. ఇక దాని మీద రాజకీయ కోణము అంటే ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు. ప్రతి అంశంలో రాజకీయాలు చొప్పించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం వల్ల ప్రజల మనసులో ఒక అంటే చులకన కూడా అవుతాం ఒక్కోసారి. ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. అండ్ అది టెక్నికల్ లోపం అయితే టెక్నికల్ గా మనం దాన్ని అది చేసుకోవాలి. కానీ మన ప్రతి దానికి ఎంక్వైరీలు కావాలి, ప్రతి దానికి అంటే వాతావరణం ఆలోచించక భగవంతుడు వాతావరణాన్ని సానుకూలంగా లేక చనిపోవడం కర్మ సిద్ధాంతం అంటాం మనం భారతదేశంలో. సో అట్లా రాసిపెట్టి ఉంది, అలా జరిగిపోయింది అని చెప్తుంటారు మా మదర్ మా ఫాదర్ చెప్పేవారు. సో అల్టిమేట్ ఈస్ ఆల్మైటీ. భగవత్ నిర్ణయం జరుగుతుంది. ఎంత ప్రముఖులైనా ఎంత సామాన్యులైనా చావు రాసి పెట్టుంటే అని అంటారు. బట్ అంత ఈజీగా ఒక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి సంబంధించిన దాంట్లో అంత ఈజీగా కొట్టేయమని నేను అన్నాను. డెఫినెట్ గా దాని మీద సమగ్ర విచారణకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. సో ఆ కన్సర్న్ మన తెలుగు వాడే రామ్మోహన్ నాయుడు గారు దాన్ని ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు. సో డెఫినెట్ గా దానికి సంబంధించి ఎంక్వైరీ అది జరుగుతుంది. కాకపోతే ఇంకా నేను రాజకీయ నాయకులు అని ఎవరైనా కానీ కాస్త మస్తాన్ రావు గారు అన్నట్టుగా తొందరగా ఎక్కువ ప్రాంతాలు కవర్ చేయాలనే దాంట్లో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ బట్ ఏంటంటే డబ్బులు బాగా వచ్చినాయి సార్. రాజకీయ నాయకుల దగ్గర భయంకరమైనటువంటి పైసలు వచ్చినాయి. అవి అక్రమ సంపాదన, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవడు కష్టపడి సంపాదించింది ఏం కాదు, అక్రమ సంపాదన. పార్టీలకు అతీతంగా అక్రమ సంపాదనలో ఎదిగిపోయి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా హెలికాప్టర్లు ఎక్కిపోవాలనేటువంటి స్కోప్లో ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అజిత్ పవార్ గారి సరే బారామతి కొంచెం దూరమైనటువంటి ప్రాంతమే, దానికి బాంబే నుంచి బయలుదేరాలంటే కొంచెం దూరమే, రోడ్డు మార్గం కాకుండా తొందరగా వెళ్ళాలి కాబట్టి ఎంచుకొని ఉంటారు. నేను వాటి తప్పు పడతలేను. కానీ నేను ఇందాక పోయి ఒక మాట అన్నాను కదా, గాలిలో ప్రాణం అని. సో బెటర్ టు అవాయిడ్ అంటే ముఖ్యులు ప్రముఖులన్నా ఇవి అవాయిడ్ చేసి కొంచెం షెడ్యూల్ మార్చుకుంటే ఈ సాంకేతిక లోపం వచ్చి కంపల్సరీ అయిపోయినప్పుడు వేరు, కానీ కంపల్సరీ లేనప్పుడు వాటిని అవాయిడ్ చేయడం కూడా మంచిదేమో. ఎందుకంటే ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఇంటికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు. అందుకనే మనం రోడ్ ప్రమాదాలకు సంబంధించి ఈ మధ్యనే తెలంగాణలో కూడా రోడ్ ప్రమాదాలకు సంబంధించి ఒక 1 వీక్ ఏదో అంటే ప్రికాషన్ అది తీసుకున్నారు. అట్లా అంటే ఎవరు వ్యక్తి చనిపోయినప్పుడు వ్యక్తి మీద ఆధారపడినటువంటి అది. అట్లాంటిది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీకి అధినేతగా ముఖ్యుడు ఆయనేగా, కర్త కర్మ క్రియ అంతా కూడా ఇలా ఎన్సిపి అజిత్ పవార్ దానికి ఆయనే క్రియ. రేపు ఆ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో కూడా
తెలియని పరిస్థితి. సరే వారి ఇద్దరి మధ్యన ఏదో సంజోతా వచ్చింది, ఈ మధ్య కలిసిపోవాలనుకున్నారు అజిత్ పవార్ అండ్ శరద్ పవార్, తండ్రి కొడుకులు కలవాలని అనుకున్నారు కాబట్టి అది ఎట్లుంటుందో. కానీ మొత్తం మీద అయితే ఒక పెద్ద పార్టీకి సంబంధించి ఒక ఎన్డీఏ కూటమిలో ఒక ప్రముఖమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధినేత చనిపోవడం, ఆ పార్టీ శ్రేణుల్లో కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారో మనం చెప్పడానికి కాదు. సో దీంట్లో నేనేమంటున్నా, నేను ఇందాక మళ్ళీ గుర్తు చేస్తున్నా, అహ్మదాబాద్ సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించి 300 మంది చనిపోతే ఇప్పటి వరకు ఎంక్వైరీ పూర్తి అయిందో లేదో కూడా సమాజానికి తెలియదు, భారతదేశ ప్రజానీకానికి తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు హడావిడి చేసినారు, మరి ఇప్పుడు కూడా అయితే హడావిడి చేసేసి మళ్ళీ 10 రోజులు 15 రోజులు అయినాక దాన్ని ములన పడేయకుండా ఈ అనుమానాలను కూడా నివృత్తి అయితే తొందరగా దాన్ని ఎంక్వైరీ చేసి దానికి ఉన్నటువంటి లోపాలను, దానికి ఉన్న జరిగినటువంటి విషయాలను నిగ్గుదేల్చినట్టు ఏది ఉంటే అది టెక్నికల్ గా జరిగిందా లేకపోతే వాతావరణం కారణంగా జరిగిందా అనేటువంటిది తేల్చినట్టు ఏది ఉంటే, దాంట్లో కుట్రకోణం లేదనేది తెలిస్తే ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు, ఆ పార్టీ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకుంటారు. వాటి ఇట్లాంటివి జరగకూడదు కదా. అంటే కుట్రలో ముఖ్య నాయకులను చంపేయడము అనేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఉండకూడదు కాబట్టి, సో దానికి కేంద్ర ప్రభుత్వమే కొంచెం శీఘ్రగతిన వార్ ఫూట్ లో దీని మీద ఎంక్వైరీని పూర్తి చేసి ప్రజల ముందు పెడితే అది మహారాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు ఒక సమాధానం ఇచ్చినట్టుగా ఉంటది, ఒక సాంతన చేకూర్చినట్టుగా ఉంటది. మరొకసారి అజిత్ పవార్ గారి, వారి పార్టీ, వారి కుటుంబం, వారి శ్రేణులకు అన్నిటి కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని మా పార్టీ పక్షాన నా వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. రైట్ వెంకటస్వామి, మీరు చెప్పినట్టుగానే ఇండిగో సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన ఇప్పటి వరకు దానికి సంబంధించిన వివరణ అయితే ఇంతవరకు అసలు నిజంగా నా బాధితులకు సాయం అందిందా లేదా, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంతవరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు. కాబట్టి ఇండిగోకి మాత్రం చేసుకున్న ఇన్సూరెన్స్ మాత్రం ఇటీవలే గత 2-3 రోజుల క్రితమే మాత్రం వాళ్ళకి పెట్టుకున్న ఇన్సూరెన్స్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ అయితే క్లియర్గా మొత్తం ఇచ్చేసింది అమౌంట్ అంతా కూడా. ఆ వార్త అయితే బయటకు వచ్చింది, కానీ బాధితులు